అవని గురించి నిజం తెలుసుకున్న తర్వాత ఇంక శ్రీనివాసరావు అయితే దీనికి ఒక పరిష్కారం వెతకాలి. ఇటు అటు కుటుంబాన్ని ఒకే ఇంటి ఇద్దరు అక్కల చెల్లెళ్ళు నా ఇంటి కోడలు అయ్యారు అని చెప్పని, ఇది అవని తండ్రి అని చెప్పనని, చక్రధర్ గురించి మొత్తం ప్రపంచానికే తెలియాలని చెప్పనని ఒక గెట్ టుగెదర్ అన్నట్టు మాదిరిగా అయితే ఒక ఫంక్షన్ రెడీ చేస్తాడు. ఇంకా పల్లవికి అయితే మామయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకేం అర్థం కావట్లేదని. ఇంకా అవని అయితే వచ్చి అడుగుతుంది, ఏంటి మామయ్య ఏదో అందరికి తెలియాల్సిన నిజాలని తెలుస్తాయని మాట్లాడుతున్నారు అంటే, అవునమ్మా మీ నాన్న పల్లవి నాన్న ఇద్దరు ఒక్కరేనని చెప్పన్న విషయాన్ని ఈ ప్రపంచానికి తెలిసేలా చేయబోతున్నానని చెప్పంటే, ఇంకా ఆ మాటలన్నీ అయితే పల్లవి కూడా వినేస్తుంది. ఇంకా వెంటనే అయ్యో ఇప్పుడు కానీ ఇలా కానీ చేశారు అంటే మా నాన్న ఆస్తుల మొదటి కూతురికి తనకే హక్కు ఉంటుందని చెప్పని తను అంటుంది అని చెప్పని ఇంకా పల్లవి అయితే ఇంకా శ్రీనివాసరావు తన మామయ్య చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. మామయ్య ఈ నిజం మీరు బయట పెట్టారు అంటే నా గురించి ఆలోచించారా? అప్పుడు మా నాన్న రెండో భార్య నీ చెల్లెలే అవుతుందని చెప్పిన మర్చిపోతున్నారా అని చెప్పానంటే, నా చెల్లెలు రెండో భార్య అని చెప్పని మర్చిపోయినా ఒక తల్లి కూతురు ఒక బిడ్డకి న్యాయం చేసిన వాడిని అవుతాను అని చెప్పనని ఇంకా శ్రీనివాసరావు అనుకున్నట్టుగానే తనైతే ఇంకా అందరి ముందు అలాగే బయట పెట్టేస్తాడు. ఇంకా ఆరాధ్య అయితే ఇంకా పల్లవి వాళ్ళ తమ్ముడని చెప్పనని తన్నైతే తీసుకొని, కోటి నీకు ఆడుకోవాలని ఉందా అంటే, అవును నాకు ఆడుకోవాలని ఉంది, అక్కడున్న అమ్మాయి చాలా బాగుంది కదా అని చెప్పనని అంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఇంకా శ్రీనివాసరావు అయితే ఇంకా అసలు నిజం మొత్తం అయితే బయట పెట్టేస్తాడు. ఇంక పెట్టేసిన తర్వాత ఇంకా పల్లవి అలాగే మీనాక్షిని అయితే దాచిపెట్టి తను మా అమ్మాయి కాదు, ఎప్పటికీ మా నాన్న భార్య మా అమ్మాయి ఉండాలి అని చెప్పనని పల్లవి అవనిని అవమానిస్తుంది.